మంచి విషయం మీద సభ్యులు ప్రశ్నలు కానీ మంత్రి గారు రెస్పాండ్ చాలా సంతోషం. అయితే ఈ విషయాన్ని కొంతమంది బయటికి చెప్పుకోగలం, కొందరు చెప్పుకోలేము. ఎందుకంటే ఉన్న పరిస్థితి దృష్ట్యా, అవసరాల దృష్ట్యా చెప్పుకోలేని పరిస్థితి. కానీ కౌన్సిల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ జనరల్ కానీ, లేదు జిఏడి కానీ, లేదు ప్రభుత్వం కానీ సాక్షాత్తు గుర్తించింది లోపుగా. యాక్చువల్గా ఫైల్ అయితే ఎవరైతే రిజిస్టర్డ్ అపాయింట్ మినిస్టర్తోనే అయిపోవచ్చా, కానీ ముఖ్యమంత్రి గారు పంపించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టారు అధ్యక్ష. దాన్ని పంపించిన ఎల్బాబీ పై ఎవరైతే రిజిస్టర్డ్ అపాయింట్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ పంపించిన పైన ఆయన కూడా దాన్ని అప్రూవ్ చేశారు. ఎక్కడ డీవైస్ కానీ, కామా కానీ, పులిస్ స్టాప్ కానీ మాత్రం అధ్యక్ష. దాని మీద జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. దాని మీద జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా ఈ వాటికి కూడా దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవైతే జీవో ఇచ్చారో క్యాబినెట్ మినిస్టర్తో ఈక్వల్గా మనకి గొడవలు ఈ వాటికి కూడా జరగట్లేదు. ఇది చెప్పుకుంటే బాధ, సిగ్గు రెండు ఉన్నాయి. బాధ కాదు, బాధతో పాటు సిగ్గు కూడా ఎంత బతికి ఏంటి ఈ డిస్కషన్లో మనం పార్టిసిపేట్ చేస్తానని బాధ కూడా ఉంది. కానీ చెప్పకపోతే తప్పదు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. నాయుడు గారు కూడా సీనియర్ మంత్రి గారికి, సరే ఇవాళ మంత్రులు ఉంటాం, రేపు మంత్రులు మానేస్తాం, కానీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ఉందనేది నా తాలూకా సూచనగా మీ ద్వారా మరి మంత్రి గారు చెప్తున్నాం అధ్యక్ష. ఆయన రిజిస్టర్ అపాయింట్ మినిస్టర్ కూడా ఉంటే బాగుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతకానికే మరి దాన్ని అమలు జరగకపోతే మరి సామాన్యుడికి ఏం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇది మంత్రి గారికి కూడా ఇస్తాను అధ్యక్ష. దయచేసి పరిశీలించమని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఒక్క నిమిషం, నేను కూడా ఒక్క నిమిషం ఈరోజు ఈ చర్చ జరగడం అనేది చాలా విచారకరం. ఎందుచేత అంటే గౌరవమైనటువంటి వ్యవస్థలో ఉండి, గౌరవ సభ్యులుగా ఉండి, మాకు గౌరవం లేదని ఈ సభలో చెప్పుకునేటటువంటి దుస్థితి చాలా విచారకరం. ఏ ప్రభుత్వం చేసినా, గత ప్రభుత్వం అయినా, ఎప్పటి ప్రభుత్వం అయినా, రేపటి ప్రభుత్వం అయినా, ఎప్పుడైనా ఇటువంటి సంఘటన అనేది చాలా దురదృష్టకరం. చాలా విషయాలు ప్రస్తావించారు, సభ్యుల గురించి ప్రస్తావించారు, నా గురించి ప్రస్తావించారు. ఎంత దురదృష్టకరం అంటే ఇటీవల గవర్నర్ గారు భీమవరం రావటం జరిగింది. ఇంద్రసేనారెడ్డి గారు, త్రిపుర గవర్నర్ గారు. కనీసం నా వరకు ఇంటిమేషన్ కూడా లేదు. ఫోన్ చేసి గవర్నర్ గారు వచ్చారంటే ఏంటని అడుగుదామంటే కూడా ఎవరు కూడా స్పందించినటువంటి దుస్థితి. ఇది మరి సభలో చెప్పడం చాలా విచారకరం, బాధాకరం కూడా. మనం శాసనాలు చేసి శాసన వ్యవస్థ ఉండి మన కింద ఉన్నటువంటి అధికారులు మనకు గౌరవం ఇవ్వట్లేదనేది మనం చెప్పుకోవటం అంటే చాలా విచారకరం. దీని మీద మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కొన్ని స్పెసిఫిక్ సమస్యలైనా సరే మీరు టేకప్ చేసి మీ సభలో చెప్పిన సమస్యల్ని దాని మీద విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక ముందు కూడా అటువంటి జరగకోకుండా యొక్క సభ కూడా అలర్ట్గా ఉండండి. 2 ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ఉందో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా కనీసం 3 నెలలకు ఒకసారైనా లోతుగా పరిశీలించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు ఇటువంటిది రాకుండా అధికారులు చూడాలని చెప్పి అధికారులకు కూడా సూచన చేయడం జరుగుతుంది. అధ్యక్ష, నేను ఇది 6వసారి ఎమ్మెల్యే అధ్యక్ష. చాలా గవర్నమెంట్స్ వచ్చాయి, అపోజిషన్లో పనిచేశాను, ప్రభుత్వంలో పనిచేశాను. ఎప్పుడు పార్షియాలిటీ అనేది లేదు అధ్యక్ష. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ, సర్పంచ్ అంటే సర్పంచ్. ఎందుకో కానీ గత 5 ఇయర్స్లో టోటల్గా వినండమ్మా, వాస్తవాలు మాట్లాడుకుంటే బయట వస్తుంది. వాటాలు మాట్లాడాలి కదా, ఏ మాట్లాడిపోతారుగా. కొన్ని ఉదాహరణలు చెప్పాలి, నేను చేస్తానని చెప్పాను. నేను చెప్పింది విను, నేను బురద కాదు, వినాలి కదా. నేను విన్నమ్మా, నువ్వు విను. మాట్లాడే ముందు వినాలి. మీరు మాట్లాడేసి వినకపోతారుగా. పూర్తిగా దయచేసి నేను శ్రీకాంత్ గారు కూర్చోండి బాబు. నేను పూర్తిగా ఆన్సర్ చేసిన తర్వాత కూర్చోండి. సాటిస్ఫాక్షన్ కాకపోతే అడగమని చెప్పండి. నేను పూర్తిగా ఆన్సర్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాత చెప్పాలి. చెప్పకపోతే అది ఎందుకు అధ్యక్ష? ఆ పార్షియాలిటీ వచ్చింది అధ్యక్ష. నేను ఇప్పుడు సత్యబాబు గారు అంటే చాలా గౌరవం, పెద్ద ఆయన, రాజకీయంగా ఉన్నారు. ఆయన
నేను ప్రధాన బాధ్యతను అధ్యక్ష, నా జిల్లాలో 5 years ప్రోటోకాల్లో బాధ్యతను, కానీ ఒక్కరోజు ఒక్క దగ్గర మాట్లాడలేదు, ఎవడ కంప్లైంట్ ఇవ్వలేదు. పరిస్థితులు అలా ఉండే. నేను ఇప్పుడు మంత్రి అయ్యాను, మీరు చూసుకోండి, కమిటీ అయ్యండి, ఎక్కడైనా సరే ప్రోటోకాల్ పాటించారా లేదని అడుగుతాను, బోర్డులో పేర్లు వేసారా లేదని అడుగుతాను. అది చేస్తే మన గౌరవం పెరుగుతుంది అధ్యక్ష. పేరు తీసినంత మాత్రం గౌరవం ఏం తగ్గిపోదు. నేను ఎప్పుడు బాధపడ్డాను తెలుసా? పోనీ ఎవరో జూనియర్లు కావాలని చేస్తే నేను బాధపడలేదు. మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు సత్యబాబు గారు. నా కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి వచ్చారు, ఒక పోర్టు ఫౌండేషన్ స్టోన్ వేశారు, తనే ఇన్ఛార్జ్ మంత్రి. ప్రోటోకాల్ పేరులో చూస్తే జిల్లా ప్రజలతో ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుడి పేరు లేదు, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభ్యుడి పేరు కూడా లేకపోయినా నేను అడగలే. ఇప్పుడు ఫోటోకాల్ తెప్పించిస్తాను. సరే సరే చెప్పండి, విషయం చెప్తున్నాను, దృష్టిలో ఉందా కాదు అది. కానీ ఎవరికి ఇలాగ జరగకూడదు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్ అంటే అపోజిషన్ లీడర్, ఇవన్నీ ఉండాలి. కానీ ఎందుకో డీవియేషన్ అయింది. గత పాలకులు ప్రవర్తించిన తీరు వల్ల అధికారులు కూడా అదే మైండ్తో వెళ్ళిపోతున్నారు. నేను వాస్తవం చెప్తున్నాను, మేము ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించొద్దని చెప్పడం లేదు. ఎవరైనా ప్రజాప్రతినిధే. అధికారం అనేది ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదు. అధికారం వస్తుంది పోతుంది, గౌరవం శాశ్వతంగా ఉంటుంది. మనం దేని మీదైనా పోరాటం చేయొచ్చు, దేని మీదైనా వాదాలు చేసుకోవచ్చు. రేపు పబ్లిక్ మనం చేసినవి మంచి అయితే పబ్లిక్ మనకు గౌరవిస్తారు తప్ప ఏదో చిల్లర పనులు చేసి ప్రోటోకాల్లో తీసేద్దాం, బోర్డు మీద పేరు తీసేద్దాం, గత ప్రభుత్వం ఈ బోర్డు పెట్టింది కదా దీన్ని బుల్డోజర్తో తొక్కేద్దాం, అలాంటి పనులు ఎవరు చేసినా సరే అది మంచిది కాదు. దానికి ప్రభుత్వం వ్యతిరేకత. నేను మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం. కొంతమంది అధికారులు పాత పద్ధతికి అలవాటు పడిపోయారు. ప్రోటోకాల్ పాటిస్తే సస్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ అలవాటుతో గత ప్రభుత్వం చేసింది కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే మా మీద యాక్షన్ తీసుకుంటారేమని కొంతమంది చేస్తున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెడదాం. నియమ నిబంధనలు ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుడికి ఏంటి, కేంద్ర మంత్రికి ఏంటి, రాష్ట్ర మంత్రికి ఏంటి, ముఖ్యమంత్రికి ఏంటి, గవర్నర్కి ఏంటి, ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ అనేది ఉంది.